హలో అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరికి సన్ స్క్రీన్ యూస్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. కాకపోతే టీనేజర్స్కి ఇప్పుడిప్పుడే స్కూల్ కాలేజెస్కి వెళ్తున్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఏం తీసుకోవాలి, ఏం యూస్ చేయాలి, ఇవేమీ తెలియదండి. దట్టు మన బడ్జెట్లో వస్తుందా లేదా కాస్ట్లీ ఏమో అని అనుకుంటారు. సో నేను పర్సనల్గా ఏదైతే యూస్ చేస్తున్నానో నాకు బెస్ట్ అనిపించింది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు కూడా నేను స్కూల్కి వెళ్ళే టైంలో నాకు సన్ స్క్రీన్స్ అయినా ఈవెన్ కాలేజీకి కూడా నాకు తెలీదు. నాకు ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత ఇవి ఎక్కువ వైరల్ అవ్వడం, సన్ స్క్రీన్ ఎంత ఇంపార్టెంటో తెలిసిన తర్వాతే నేను యూస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో గైస్, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా నేను యూస్ చేసినవి. ఇవన్నీ సన్ స్క్రీన్సే. అంటే చిన్న చిన్నగా ఉన్న ఏంటి, ఇది కొంచెం పాడైపోయినట్టుంది. సో ఇది నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ పాండ్స్ తోటే స్టార్ట్ చేశాను. ఇది నాకు ఎలా అంటే బాగుంటుంది, కాకపోతే ఇది నాకు వైట్ క్యాస్ట్ ఇవ్వడం, ఫేస్ డార్క్గా అవ్వడం అలా అయ్యిందనమాట ఇది యూస్ చేసిన తర్వాత. అందుకని నేను కొన్ని రోజులు సన్ స్క్రీన్ వాడడం ఫుల్గా స్కిప్ చేసేసాను. అస్సలు యూస్ చేసేదాన్ని కాదు. కానీ తర్వాత బాగా రీసెర్చ్ చేసి ఏది బెస్ట్, నా స్కిన్కి ఏది సెట్ అవుతుంది అని చెప్పి కొన్ని ఆర్డర్ చేసా. ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇవి జస్ట్ 20 ml 30 ml అవి టెస్టర్స్ అంటారనమాట వీటిని. అంటే మన స్కిన్కి ఇవి సెట్ అవుతాయా లేదా అని మనం ప్యాచ్ టెస్ట్ చేసుకోవచ్చు కదా. అలా ఒక 2-3 days యూస్ చేసి మనకి సెట్ అవుతాయో లేదో మనం పెద్దవి ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పి నేను టెస్టర్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి డోటన్కి వాటర్మిలన్ సన్ స్క్రీన్ అండ్ ఇది ప్లమ్ నుంచి తీసుకున్నాను. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. నేను ఇది కూడా ఏం వేస్ట్ చేయట్లేదు. ఇవి బాగా ట్రావెల్ ఫ్రెండ్లీ అండి. చిన్న క్లచెస్లో కూడా బాగా ఫిట్ అయిపోతూ ఉంటాయి. అందుకే నేను ట్రావెల్కి లైక్ టెంపుల్స్కైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఇవి బ్యాగ్లో వేసేస్తూ ఉంటాను, అక్కడ మనకి యూజ్ అవుతాయని. కానీ నా మోస్ట్ ఫేవరెట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అన్న దానికోసం, అదే ఈ టెంటడాయ్ మూడి. మీకు కనిపిస్తుందా? అసలు ఇది ది బెస్ట్ సన్ స్క్రీన్ అనే చెప్పచ్చు. నాకు ఎంత ఫేవరెట్ అయిపోయిందంటే ఐ జస్ట్ లవ్ విత్ దిస్ బ్రాండ్ అండి. ఇది SPF 50 PA 4+, విటమిన్ E సెరమైడ్. ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అనమాట. సో సూపర్ ఉంటుంది. ఇది అయిపోవడానికి వచ్చింది. ఇది 50 ml. కొంచెం కాస్ట్లీగా మీకు అనిపించవచ్చు. దీని MRP 780 ఉంది, బట్ ఇదంతా పడదు. నేను చాలా ఆఫర్లో తీసుకున్నాను. నాకు ఇది 480 ఎంతో పడినట్టుంది. బట్ ట్రస్ట్ మీ, ఇది ఈజీగా 2 months వస్తుందండి. మీకు నేను చూపిస్తాను ఇది ఎలాగా ఉంటుంది అని. ఎంత క్రీమీగా ఉంటుందో దీని టెక్స్చర్. అసలు వైట్ క్యాస్ట్ ఉండదు. చూసారా, నేను అప్లై చేసా, అది అలా ఫ్లో అయిపోతుంది. పాలు అండి. ఇది నేను ఇలా ఫేస్ మీద అప్లై చేసినప్పుడల్లా మా అక్క వాళ్ళ పిల్లలు అంటారు, నువ్వు పాలు రాసుకుంటున్నావా పాలు ఫేస్కి అని. అసలు మీకు తేడా తెలుస్తుందా ఎంత ఈజీగా మెర్జ్ అయిపోయిందో? సో అందుకే నాకు ఇది మస్తు ఇష్టం అనమాట. ఏం లేదు, జస్ట్ ఇట్లా అప్లై చేసుకుంటేనే ఇది మెల్ట్ అయిపోతుంది. సో అందుకే నేను ఇంకొకటి కూడా ఆర్డర్ చేసేసాను. మీకు ఇక్కడే అన్బాక్సింగ్ కూడా నేను చూపించేస్తాను. ట్రస్ట్ మీ, మీరు ఇది వాడండి, ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ బ్రాండ్, కాకపోతే ఇది విటమిన్ C సన్ స్క్రీన్ అనమాట. ఇదేంటి, ఇది సెన్సి సూత్ అంటే ఇది సెన్సిటివ్ స్కిన్ కోసం నేను ఫస్ట్ అదే తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు జస్ట్ ఆర్డర్ వచ్చిందనమాట. ఇంకా నాకు వెంటనే మీకు చూపించాలనిపించింది. సో మీరు తీసుకోవాలనుకుంటే కనుక డాటన్కి వాటర్మిలన్ సన్ స్క్రీన్ ఒకటి చాలా బాగుంటుంది. ఆక్వాలాజికా కూడా బాగానే ఉంటుంది. సో వాటర్ ఇదిగోండి, ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేసా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది గైస్. ఇవి ఇక్కడున్న అన్నిటితో కంపేర్ చేస్తే నేను దీనికి 10/10 ఇస్తాను గైస్ ఈ సన్ స్క్రీన్కి. ఇది ఎలా ఉంటుంది, ఇది కూడా సేమే. ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను అది కూడా మీకు. సో అది ఇక్కడ అప్లై చేశాను కదా, ఇది కొంచెం ఇక్కడ అప్లై చేస్తా. రావట్లేదు ఏంటి, వస్తుంది, అదిగోండి వచ్చింది. అంటే ఇప్పుడే కదా ఓపెన్ చేసాం. సో అప్లై చేసుకున్నాను కదా, ఇది కొంచెం క్రీమీగా ఉంది, బట్ బాగుంది.
ఇది ఒక ఆరెంజ్ బత్తాకాయలు అంటారు కదా, బా సూపర్ ఉందండి స్మెల్. ఐ లవ్ ఇట్. ఇవన్నిటిల్లో నేను ది బెస్ట్ సన్ స్క్రీన్ ఏది అంటే నేను మూడీ చెప్తా. దాని సెకండ్ ప్లేస్ నేను డాట్ అండ్ కీకి ఇస్తాను. ప్లమ్ నేను అంత పెద్ద యూస్ చేయట్లేదు. సో ఫస్ట్ టైం యూస్ చేసేవాళ్ళు ఇలాంటి థిక్ బేస్ ఉన్నాయి మాత్రం అస్సలు తీసుకోవద్దు, మీకు అసలు ఇంట్రెస్టే పోతుంది ఇదేం సన్ స్క్రీన్ రా బాబు అని. సో అంతే, ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తా. ఈ వీడియోని లైక్ చేయండి.